కంపెనీలో నంబర్ 1 కుటుంబం. ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా? ఎందుకు వచ్చావు? ఈ గృహలోకి వెళ్తే నిధులు ఉన్నాయా? నిధులు ఉన్నాయా? ఆ. అయితే పద వెళ్ళిపోదాం. పద 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 పద. అన్న ఆగన్నా, నిధి దగ్గర దయ్యాలుంటాయి, భూతాలుంటాయి, పిశాచాలు ఉంటాయి, పాములు కూడా ఉంటాయి అన్న. అమ్మమ్మ ఉంటారా? ఒక ఐడియా చెప్పు. కొంతమంది బకరాలను పిలిపిద్దాం, వాళ్ళు కొట్టుకొని చేస్తారు, చచ్చిపోతారు, మనం పట్టుకుపోదాం. అంతే. ప్లానింగ్. ముందు ఆ బకరా ఫ్యామిలీస్ ఫోన్ చేద్దాం. చేసేయ్. హలో శ్రీవాణి గారు, మీ తాతగారు ఆస్తి కావాలంటే అర్జెంట్ గా ఇక్కడ రండి. హలో పంచప్రసాద్ అన్న, మీ తాత ఆస్తి కావాలంటే అర్జెంట్ గా ఇక్కడ రా. హలో అనిల్ గారు, మీ తాత ఆస్తి కావాలంటే అర్జెంట్ గా ఇక్కడ రండి. ఒక్క నిమిషం. హలో నరేష్ ఫ్యామిలీ, మీకు ఆస్తి కంటే రండి అర్జెంట్ గా. ఏమండి, బంగారం దొరికింది కదా, బంగారాన్ని నన్ను పక్కన పెడితే మీరు దేన్ని తీసుకుంటారు? బంగారాన్ని. ఎందుకంటే నువ్వే నా బంగారం కదా. బంగారాన్ని నన్ను పక్కన పెడితే నువ్వేం తీసుకుంటావు? నేను బంగారాన్ని తీసుకుంటానండి. నీ బంగారం నేనే కదా. మీరు కాదు, ఆ బంగారాన్ని తీసుకుంటా. బ్రో, ఒకవేళ డబ్బులు దొరికితే ఏం చేస్తావు? ఇమీడియట్ గా మా ఇంట్లో బట్టలు ఉతికే పని మనిషిని, వంట వండే పని మనిషిని, కారు తుడిసే పని మనిషిని, ఇల్లు తుడిసే. అంతమంది పనులు ఎందుకు? ఎందుకంటే మా నాన్నే పనులన్నీ చేయాల్సి వస్తుంది లేకపోతే. మీరు కిల్ బిల్ విశ్వ కదా? కిల్ బిల్ విశ్వ. మీకు ఆ పేరు ఎలా వచ్చింది? మనకు 4 పంచులు ఇస్తాం, వాటిని కిల్ చేసేస్తాడు, కిల్ బిల్ రాసేస్తాడు. కిల్ బిల్ విశ్వ. ఏం డార్లింగ్ ఇంత మాట అనేసినావు? ఇప్పుడు చూడండి 4 పంచులు వేస్తా, పేలిపోతే ఎట్లా? ఏం నాన్న కొంపదీసి నిజంగా 4 పంచలేస్తావా? అంతకన్నా మంచి బిల్ వేసుకొని వెళ్ళిపోదామే. బాబు, ఈ డబ్బులు ఇస్తే ఈ సంచులు నింపుకు వెళ్ళిపోతాను. నువ్వు ఈ సంచే మోయలేకపోతున్నావు, ఆ సంచులు ఏం మోస్తారా? ఈ మధ్యన నీ రీల్స్ అవి చూస్తున్నానమ్మా. బాగున్నాయన్నయ్య? బాగుంటే చెప్తా కదమ్మా బాగున్నాయని. ఆయరా బుజ్జి కన్నా ఏం మాడతా? కథలెన్నో చెప్తారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో. ఎరా చెప్పండి నాన్నగారు. ఎందుకు అంత రెస్పెక్ట్, అంత భయపడిపోతూ ఉంటున్నానంటే ఫ్రెండ్లీగా ఉండరా గన్సి. సరేనా ప్రసాద్, సరేనా ప్రసాద్. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. రాన్నావా? నువ్వే ఆరా ఫ్రెండ్లీ ఉందన్ను. అయిందా? బాగా అయిందా? హాయ్. ఏరా, ఒకవేళ బంగారం దొరికింది అనుకో, డబ్బులు బాగా వస్తుంది కదా, ఏం చేస్తాను? పోలేడని బంగారు నగలు, చీరలు అన్ని కొనుక్కుంటాను. మనకి ఏం కొంటావు? ఆయనకు కూడా ఒక 2 నగలు, 2 చీరలు కొంటాను. ఏం మాట్లాడుతున్నా? నీకు కొంటే నాకే కదా. నాకు కొన్నట్టు గురించి తనే వేసుకుంటుందని. ఇలా ఉన్నా బెటర్ నువ్వు. హరి, హాయ్ రామ్ ప్రసాద్. బంగారం బాగా వస్తే నువ్వేం చేస్తారా? నేను అర్జెంట్ గా మారిపోతాను రామ్ ప్రసాద్. అనుకున్నాను రా, నువ్వు మారిపోతే మామూలుగా ఉండు. నీకు కానీ బాగా డబ్బులు వస్తే ఏం చేస్తావమ్మా? 4 చీరలు 4 సవరాలు కొనుక్కొని చక్కగా ఉంచుకో. ఎందుకమ్మా? నేను కొనేవన్నీ ఈయన వాడేస్తున్నారు కదా. నాయనా, ముందు ఆ నగలేవో ఇచ్చేస్తే అని ఇదేదో ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. ఎందుకంటే అంత తొందర? అరే, పొద్దున సీరియల్, మధ్యాహ్నం ఇన్స్టాగ్రామ్, సాయంత్రం యూట్యూబ్, ఎన్ని పనులున్నాయి తెలుసా నాకు? 3 పూటల బిజీ అంట. 3 పూట్ల బిజీ అయితే మేనేజర్ ఫోన్ చేయని 3 కాళ్ళకి ఎందుకు ఫోన్ ఇస్తారు? ఏంటి సార్, మీ ఆవిడ మాట్లాడుతుంది కదా, మీరు మగాడు, మీరేం మాట్లాడరా? నేను మగాండి కదా, అందుకే సైలెంట్ గా ఉన్నా. ఇవన్నీ కాదు కానీ ఏం చేస్తుంటారు? నేను మొగుడిని కదా, సైలెంట్ గా ఉంటా. కాదు, ఈ ఎపిసోడ్ లో ఏం చేస్తారు అంటున్నా. సైలెంట్ ఉంటాను. ఏమండి, డబ్బులు వస్తున్నాయి కదా, ఏం చేద్దాం మనం? నీకు 50% తీసుకో, మామూలు 50% ఇద్దాం. 50-50నా? ఫీల్ అయినట్లున్నారా, కొంచెం రేట్ పెంచు. మొత్తం వేసుకో. కనీసం అమ్మ కన్విన్స్ ఇద్దాం పండు. ఇది బాగుంది. ఈవిడేం బాగుంది, పెళ్లి చేసుకున్నారు అనవసరంగా. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. నేనే ఫోన్ చేశారా?
ఫ్యామిలీ అంటే అంత ఉండాలి కదా చెప్పి, ఫ్యామిలీ అంటే అంత ఉండాలి కదా చెప్పి. బేసిక్ గా వీళ్ళ నాన్నగారు సింగర్, ఒక 2 పాటలు. ఆకలేస్తే అన్నం పెడతా, కలిసి వస్తే ఆయిల్ పెడతా. అవన్నీ ఓకే, ఈ కాలం ముందు పెడుతున్నా అలాగా. నిద్దొరగానే అందరం తీసుకుందాం, సరేనా? అందరూ అలా తీసుకుంటారు, నేను వారసుండి. లేదు నేను వారసుండే. మేం కూడా వారసులమే. ఒక పని చేయండి, మీలో ఎవరైతే ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారో వాళ్ళని వారసుగా డిసైడ్ చేసి వాళ్ళకి ఇస్తాం మేము. వీళ్ళు మళ్ళీ మొదటికి వచ్చారు. ఓ పంచే శ్రీదేవి డ్రామా గారిని పిలిచాము అనుకో, వాళ్ళ దగ్గర నుండి సెపరేట్ చేసి ఎంటర్టైన్మెంట్ పెడతారు, దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా కిలకిల నవ్వేలే వేస్తావేవలా సరలే పోనీ అంటూ వెళితే నేనలా చిటపటలాడి చిందే వేస్తావేంటలా ఘల్లు ఘల్లుమని అందెలు ఆడెనులే అరి ఝల్లు ఝల్లుమని చినుకే రాలెనులే వేడు రంగులా విల్లై ఊగెనులే. అంతా ఓకే గానీ ఎవరు పిలిచారు మమ్మల్ని? ఎవరు పిలిచారో నాకు తెలియదు కానీ ఎందుకు పిలిచారో మాత్రం నాకు తెలుసు రష్మి. ఏంటి మేడం ఈ మధ్య మీకు ముందే తెలిసిపోతుందా? కాదు, ఈ ఒక్క విషయం మాత్రం తెలుసుకున్నాను. ఏంటది? వెరీ సింపుల్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనల్ని స్పెషల్ ఎపిసోడ్ చేయడానికి పిలిచి ఉంటారు, అంతే. అంత లేదు, దానికోసం కాదు. అయితే ఇది ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ కాదా? ఆ స్పెషల్ కాదు మేడం. ఆ. ఏంటి మేడం డ్రెస్ ఇది? హాఫ్ సారీ. పూర్తిగా చెక్కులు వచ్చి ఉంటే ఫుల్ సారీ కట్టుకొచ్చారు కదా మీరు. మేడం ఇక్కడ నిధి కోసం చిన్న గొడవ అవుతుంది, కొంచెం దూరంగా ఉన్నాను చెప్పండి. ఎందుకు? మిమ్మల్ని ఇది అనుకుంటారు మళ్ళీ అని. అలా ఒక అమ్మాయి గురించి గొడవ పడకూడదబ్బా. నిధి అంటే అమ్మాయి కాదు, చెప్పరా? ఇస్ ఎ ట్రెజర్. హలో, అమ్మాయిలు నిధి కంటే ఎక్కువ. మేడం ఇదంతా కాదు, వాళ్ళు గొడవ పడుతున్నారు. అర్థమైపోయింది. వాళ్ళని కూర్చోపెట్టి మేము గ్రేట్ గా ఎంటర్టైన్ చేయాలి. మీరేం చేద్దండి, ఎంటర్టైన్మెంట్ ఆల్ చేస్తారు, మీరు జడ్జ్మెంట్ ఇవ్వండి చాలు, జడ్జ్మెంట్ ఇవ్వండి చాలు. ఓహో ఓహో, ఇప్పుడు మీరు నిధి కోసం వచ్చారు కదా, ఆ నిధి మీ పక్కకి కాదు మీ షాడోకి కూడా రాకుండా చూసుకుంటాను నేను. అది మేడం మీరు ఏం చేస్తారు, వాళ్ళతోనే ఎంటర్టైన్మెంట్ చేయించి కొంచెం జడ్జ్మెంట్ ఇచ్చి మంచిగా ఎవరు బాగా చేస్తే వాళ్ళకి నిధి ఇచ్చేద్దాం. తప్పకుండా. సో ఎవరైతే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకే ఆ నిధి చెందుతుంది, ఓకేనా? అంటే బేసిక్ గా ఎవరు నంబర్ 1 కుటుంబం అని ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళకి నిధి దక్కుతుంది. నంబర్ 1 కుటుంబం ఎవరి తెలుసుకోవాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ. నంబర్ 1 కుటుంబం ఎవరిది తెలుసుకోవాలంటే మన షో బిగిన్ చేయాలి. సో లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆల్రైట్, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో జరగబోతుంది జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా. వీడికి పెళ్ళై పిల్లలు పుట్టారు కదా, అంత బానే ఉంది కదా వీడి లైఫ్. ఏంటి బాబు పువ్వులా మాకొద్దు. ఎవరు? నేనెవరా? మర్చిపోయినా నన్ను? అది నన్నే మర్చిపోద్ది. నేను గుర్తులేనా? ఎవరా నువ్వు? నీ మొహం ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. పెళ్లి చేసుకున్నంత మాత్రం నన్ను మర్చిపోతావా? నీ వల్ల నేను పిచ్చర్ అయిపోయినా. ఓ నాతో పాటు అడుగు చేసావా? ప్రేమించింది 5 సంవత్సరాలు. దీన్ని బ్యాడ్ టేస్ట్ నాదనుకున్నాను. నీ గురించి అని టాటూ ఇగో చూడు, టాటూ అనిపించుకున్నా. ఏం పేరు రాపించుకున్నావురా? అనితానా? దీని పేరు సునీతారా? అయిపోయింది బతిగా అయిపోయింది, నీకు చెక్కేస్తారులే ఈ రోజు. సునీతనా? పేరు మర్చిపోయావు. ఇప్పుడు నువ్వు హీరోయిన్ లో ఫీల్ అవ్వకు, వాడు పిచ్చిన. నా అనిత ఇది రాజు నేను అనిత జడేసుకుంటుంది.
అదే లంగవోని 5 సంవత్సరాల నుంచి అదే కట్టుకొని తిరుగుతున్నావా? రాజు అనిత జడ మిగతా అమ్మాయి పట్టుకెళ్ళిపోయింది. నా మనసు పట్టుకోపోయింది ఆమె, మీరు ఆమె జడ పట్టుకోపోయిరా? రాజు ఏమైంది అనిత? రాజు అనిత రాజు నేను గుర్తున్నానా? గుర్తున్నావు రాజు. నువ్వు నాకు గుర్తులేవు. నువ్వు కాదులే రాజు నాకు తెలిసి నీ అనిత ఇంకా అందంగా ఉంటది కదా. అవును. వెళ్ళేది చంపుతాను. అనిత అంటే అనిత కనిపించిందా? అక్క నేనేం చేయను. అనిత కనిపించిందా? లేదు. నీ పేరు? బిట్టు. ఓహో రానని చెప్పి నువ్వే కదా రాతాడు. నువ్వు నా పిల్లని పట్టుకపోతావు. ఎవరి పిల్ల రాను బొంబాయికి రాను అని అక్కడే ఉంది, రాలేదు ఇంకా. మరి తీసుకొచ్చినావు చూసేసావా? నీకు గుర్తుండదు, ఎలా గుర్తుంది కదా? సారీ. నీ అనిత చూసా ఎలాగుందో. ఓ తెలుగు నేర్చుకున్నావా? కాదు తెలుగు అనే కదా ఇలాకి వచ్చింది. నీ గురించి టెడ్డి బేర్ తీసుకొచ్చిన. తుమ్మకెళ్ళి టెడ్డి బేర్ లేలో నువ్వు కాదులే పో. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. దాదా దొరికింది ఇప్పటి నుంచి. రాజు నీలాగా అది కూడా చించుకుందాం, ఇంకా పారిపోతావు. అవునా? నా అనిత కాదా ఇది? కాదు. నేనే అనితని. నువ్వే అంటావా? నువ్వు నిజంగా అప్పుడే ప్రేమించండి, పడికి మారిపోయి నేను పెళ్లి చేసుకునే దాన్ని. ఇప్పుడు ఇట్లా మారిపోయినావు కదా, దా చేసుకుందాం. ఇచ్చే దొరికింది. నన్ను చూసి సిగ్గుపడుతుందంటే ఈమెనే నా అనిత. ఒకసారి టచ్ చేయి. నీకు షాక్ కొడతలేదా? అది నీ ప్రాబ్లం, వదిలేలే. నేను గుర్తున్నానా? అనిత వాళ్ళ ఆయన పక్కన ఉన్నాడు చూడు. నేను గుర్తున్నాను అనిత. గుర్తులేవు. నీకు గుర్తొస్తుంది చూడు. ఇప్పుడు తాటి బెల్లం గుర్తుందా? మనం చిన్న ఉన్నప్పుడు ఇద్దరం కలిసి తాటి బెల్లం తినేటోళ్ళం. తాటి బెల్లం గుర్తుందా? ఒకసారి పాడు. స్టేజ్ మీదకి వచ్చినాక స్టేజ్ మీద వద్దు ప్లీజ్. ఈయన వాడు. ఇక్కడ వాడను, స్టేజ్ మీద వాడతా. సరే పోయేస్తాలే, బాయ్. ఏంటి పరిస్థితి మరి? అనిత దొరికిందా? ఇంతమంది అనితలు ఉన్నారు, ఏ అనితను కన్ఫర్మ్ కాలే ఇంకా. కొంచెం గ్యాప్ తీసుకుందామా? ఓకే. సరే, సో ఇంద్రజ గారు ఈ యాక్ట్ ఎలా అనిపించింది? అయ్యో ఎక్స్ట్రాడినరీ రాజు. ఓ మై గాడ్, సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. ఎవ్రీ వన్ వర్ లాఫింగ్. సూపర్ రాజు గారు. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజు. థ్యాంక్ యూ.
ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో #1 కుటుంబం ఎవరు ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో మంది ఫ్యామిలీస్ వచ్చారు ఇక్కడ. మీరు ఈ కాంపిటీషన్ లో ఉన్నారు, ఇంకా చాలా ప్రూవ్ చేసుకోవాలి. #1 కుటుంబం ఎవరు అనేది తెలుసుకోవాలి. కాబట్టి అసలు పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ మీద ఎంతో ఇష్టం ఉందో, ఎలాంటి ఒపీనియన్ ఉందో అది వాళ్ళు గిఫ్ట్ రూపంలో చూపించడానికి రెడీగా ఉన్నారు. సో పేరెంట్స్ రెడీ? ఆల్రైట్, సో ఫస్ట్ రవి కిరణ్ అండ్ సుష్మా గారు రండి. అంటే ఫస్ట్ ఈ గిఫ్ట్ వెనకాల థాట్ ఏంటి, అండ్ మమ్మీ కోసం స్పెసిఫిక్ గా లేకపోతే డాడీ గురించా? ఇద్దరికి పనికి వచ్చిన గిఫ్ట్. ఓకే. అమ్మకి లిప్స్టిక్, ఎందుకంటే ఎప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు లిప్స్టిక్ వేసుకొని ఉంటది. డాడీకి దువ్వెన, ఎందుకంటే ఎప్పుడు జుట్టు కోమ్ చేసుకోరు. అంటే ఇది నువ్వు ప్రేమతో ఇచ్చినట్లేదురా, ఏదో సెటర్ వేస్తున్నట్టుగా ఉంది. అదే ప్రేమ. ప్రేమతో గిఫ్ట్ ఓపెన్ చేయండి. మా ఇంట్లో ఉన్నవి ఇచ్చేసాడు. ఇది నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఒకటి ఐ వాంట్ టు సే, అంటే ఇలా గిఫ్ట్లు అవి ఏమి ఇవ్వక్కర్లేదు, కానీ పిల్లలు పేరెంట్స్ కి బ్యాడ్ నేమ్ తేకుండా లైఫ్ లో వాళ్ళు మంచి పొజిషన్ కి వెళ్తే అదే మా పేరెంట్స్ కి గిఫ్ట్ యాక్చువల్లీ. అఫ్ కోర్స్ మా పిల్లల కోసం మేము ఏమైనా చేస్తాము, ఏమైనా సాక్రిఫైస్ చేస్తాము అని ప్రతి ఒక్క పేరెంట్ అంటారు. కానీ అది ప్రూవ్ చేసే పాయింట్ ఎప్పుడైనా వస్తే మీరు మీ బాబు గురించి ఏం సాక్రిఫైస్ చేస్తారు? యాక్చువల్లీ నేను లిప్స్టిక్ లేకుండా ఇంటి నుంచి బయటకు కూడా రాను. ఓకే. అలాంటిది లిప్స్టిక్ కూడా సాక్రిఫైస్ చేస్తా. ఎన్ని లిప్స్టిక్లు ఉన్నాయి అమ్మ దగ్గర? ఇన్నున్నాయమ్మా. ఒక సాక్రిఫైస్ చేస్తే ఏమవుద్ది? ఒకటి కాదురా, అసలు లిప్స్టిక్ పెట్టుకోని అంటున్నా. నేను నమ్మను. మమ్మీ నిజంగా లిప్స్టిక్ సాక్రిఫైస్ చేస్తది అంటే నమ్మట్లేదా? నమ్మట్లే. సరే డాడీ మీరేం సాక్రిఫైస్ చేస్తారు? తల్లిదండ్రులు చెప్పేదంటే ఏదైనా సాక్రిఫైస్ చేస్తారు పిల్లల కోసం. మేము కెరీర్ అని పరుగులు పెడుతున్నాం అనమాట. వాడిని ఎక్కువ పట్టించుకోలేకపోతున్నాం. సో నేను ఈ మధ్య కొన్ని అనుకుంటున్నాను, కొన్ని నా వర్క్స్ అన్ని కట్ ఆఫ్ చేసుకున్నాను. వీడి కోసం టైం స్పెండ్ చేయాలి, కలిసి సినిమాలు చూడాలి, కొంచెం ఆ లవ్ ని ఎఫెక్షన్ ని ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో వాడి కోసం కెరీర్ అయినా సాక్రిఫైస్ చేస్తాను. డాడీ వచ్చి మీకోసం కెరియర్ అట్ ద సేమ్ టైం మీకు టైం ఇస్తారని ప్రామిస్ చేస్తున్నారు. ఆల్ రైట్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది త్రీ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఫ్యామిలీ వచ్చి అనిల్ గారు అండ్ ఫ్యామిలీ. ఫస్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఓపెన్ చేద్దామా? ఎస్. ఆల్ రైట్. ఇది చాలా రీసెంట్ గా జరిగిన విషయం. అనిల్ గారు లాస్ట్ హిస్ ఫాదర్. అనిల్ గారు, మా నాన్నగారు జూన్ 14th ఫాదర్స్ డేకి ఒక రోజు ముందు మా నుంచి దూరంగా వెళ్ళిపోయారు. హీ వర్క్డ్ సో మెనీ సీరియల్స్ ఇన్ ఈటీవీ, అలాగే మల్లెమాల ప్రొడక్షన్స్లో కూడా మనసు మమత, రంగులు రాటం, అలాగే లాస్ట్ సీరియల్ అయింది 1000 శుభములు కలుగు నీకు, ఈటీవీదే. నేను వెనక్కి తిరిగి చూస్తే నేను పుట్టినప్పటి నుంచి నా కాళ్ళ మీద నేను నిలబడే వరకు నా ఆరోగ్యాన్ని కాపాడింది యాక్చువల్గా మా నాన్నగారే. మై గాడ్ ఈజ్ మై ఫాదర్ ఆల్వేస్. నా జీవితంలో ఇంకా నాన్న అని పిలిచే పదం ఉండదు, ఎందుకంటే ఆయన వెళ్ళిపోయారు కాబట్టి. ఆయన వెళుతూ నాన్న అని పిలిచే పదాన్ని నా నితీష్ అని పిలిచే అవకాశం ఇచ్చారు. నేను ఎప్పుడు నితీష్ అని, నాన్న జాతగుండు, నాన్న జాత చదువుకో, నాన్న, ఈ నాన్న అనే పదం ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. గ్రేట్ఫుల్ డాడ్, ఐ రెస్పెక్ట్ యూ ఆల్వేస్, లవ్ యూ ఆల్వేస్, థ్యాంక్ యూ. అఫ్ కోర్స్
మీరే కాదు, ఐఎమ్ షూర్ మేము అనుకుంటాం ఫాదర్ ఇన్ లా, కానీ ఐఎమ్ షూర్ హీ వాజ్ అ ఫాదర్ టు హర్ ఆల్సో. నేను నా లైఫ్లో సగం మా నాన్నగారితో గడిపితే మిగతా సగం మా మావయ్య గారితో గడిపాను. నేను అసలు ఒక చిన్న మాట అని ఎరగడం ఆయనకు తెలియదు. అసలు ఏం తప్పు చేసినా సరే నేర్చుకుంటుందిలే అని ఎంతో సపోర్ట్ చేసేవారు. మా పాప ఎన్నో రాత్రుళ్ళు మా మావయ్య గారు ఒళ్ళో పడుకుంటే నేను నా చేతులతో తీసుకొచ్చేదాన్ని. ఎన్నో కథలు చెప్పేవారు. ఆయన లేని లోటు మాత్రం మా పాపకి నేను తీర్చలేను. సాక్రిఫైస్ అనేది ఏంటి, ఒక ఫాదర్ ఫిగర్ అనేది ఏంటి, అనిల్ గారు మీరు మీ నాన్నగారి నుంచి నేర్చుకున్నారు. సో మీరు మీ కూతురు కోసం ఏం చేయాలనుకుంటున్నారు? తనకి చదువు అంటే చాలా ఇష్టం. ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఒక ట్రైన్ జర్నీ ఎలా ఎండింగ్ వరకు ఎలా వెళ్తుందో తన చదువుని ఎక్కడ ఆపనివ్వకుండా దానికి ఎంత కావాలంటే అంత 100% యాజ్ ఎ పేరెంట్స్గా తన జీవితాన్ని ఇంకొక మెట్టు ఎదిగేలా చేయడానికి డెఫినెట్గా సాక్రిఫైస్ చేస్తాం లైఫ్ అంతా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అండ్ నితీషా, ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్? నేను ఒకటి డాడీ కోసం ప్రామిస్ చేయాలనుకుంటున్నాను. సో తాతయ్య ఈజ్ లైక్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. హీఈస్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ రియలీ మిస్ హిమ్ అలాట్. సో నేనేం చెప్తానంటే, నిన్ను మీ డాడీ ఎంత బాగా చూసుకున్నారో అలా నేను మా డాడీని అంత బాగా చూసుకుంటాను. గోపాలరావు గారితో నాకు అనుబంధం ఉంది. అండ్ ఒక తోటి ఆర్టిస్ట్, సీనియర్ నటులు మన మధ్య లేరు. ఒకసారి నిల్చుంటే ఒక చిన్న గౌరవం అంతే. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ విశ్వ గారు అండ్ ఫ్యామిలీ, ప్లీజ్. రాయన్, డాడీ మమ్మీ కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చావు కదా, గిఫ్ట్ ఎవరి కోసం? నేను బాబా కోసం ఈ గిఫ్ట్ నా పాకెట్ మనీతో కొన్నాను. ఇది బాబాకి డైరెక్ట్ స్టేజ్ మీద చూపిస్తా. ఈ గిఫ్ట్ బాబా కోసం అండ్ ఇట్స్ హిస్ ఫేవరెట్ పర్ఫ్యూమ్. ఓపెన్ ఇట్ అండ్ సీ ఇట్. వేల వేల వెన్నెలలే నవ్వులుగా మారి పెదవుల పైనే విరబూసాయేమో. చుట్టూ ఉన్న వాళ్ళే నీ చుట్టాలు ఈడా. ఇంతకన్నా స్వర్గం ఇంకేడా లేదో. అది కాదు రే, ఇది కాస్ట్లీ పర్ఫ్యూమ్. పైసలే కాదు నీకు. నా పిగ్గీ బ్యాంక్. విశ్వ గారు మర్చిపోయారా? మీకంటే బిజీగా పనిచేస్తున్నాడు వాడు. బేసిక్ గా పిల్లల కోరికలు పేరెంట్స్ తీరుస్తారు. బట్ దిస్ ఇస్ మై ఫేవరెట్ పర్ఫ్యూమ్. థ్యాంక్ యూ నాన్న. అండ్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ మై ఫేవరెట్ జాన్, మై రాయన్ బాబా. లవ్ యూ నాన్న. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు. అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. ఆల్ రైట్ రాయన్, డాడీ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారు. మరి మమ్మీ పరిస్థితి ఏంటి? మమ్మీ గిఫ్ట్ ఎక్కడ? వేర్ ఇస్ మామ్ సర్ప్రైజ్? మమ్మీ కోసమే పాట ఒకటే. ఓ, మమ్మీ కోసం పాట ప్లీజ్ పాడండి. నువ్వు నా తోడై లేనిదే వేనెలా. అమ్మా అమ్మా నీవెన్నెలా. నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీవెన్నెలా. నిత్యం నాపై ఉండాలిలా. ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్, దేవుడ్ బ్లెస్సింగ్. ఇంత చిన్న ఏజ్లో అంటే వానికి మమ్మీ డాడీ ప్రేమ తెలుసు. హీ నోస్ హౌ టు రెస్పెక్ట్. నిజంగా మా లైఫ్లోకి వీడు రావడం పెద్ద బ్లెస్సింగ్. సో దానికి ఎవ్రీడే దేవునికి థ్యాంక్ యూ చెప్పినా తక్కువనే. థ్యాంక్ యూ నాన్న, ఐ లవ్ యూ సో మచ్. బేసిక్గా సాక్రిఫైస్ గురించి మాట్లాడాలంటే నాకు అసలు సాక్రిఫైస్ గురించి అయితే నాకేం గుర్తురాదు. బేసిక్గా వాడు తప్పు చేస్తే నాకు చెప్పడం కోపంలో వస్తుంది అనమాట. ఆ కోపం అనేది కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడలేరేమో, పిల్లలు చెప్పలేరు. మేమిద్దరం ఎప్పుడన్నా అట్లా అవుతే వీడు సైలెంట్ అయిపోతాడు. బట్ నాకు ఈరోజు అర్థమైంది ఆ సైలెన్స్ ఎంత డేంజరో అనేది. బట్ టుడే ఈ స్టేజ్ సమక్షంలో రాయన్ నాన్న, I will sacrifice. It's not a sacrifice, it's a bad thing which is there in me. That is ఆ కొంచెమైనా కోపం అవుతుందో అవసరం లేని దగ్గర అస్సలు చూపించని
ఇప్పుడు నుంచి నీకు ప్రామిస్ చేస్తున్నా. వండర్ఫుల్ వండర్ఫుల్ చెప్పండి. ప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ ప్లీజ్ రండి. ప్రసాద్ అలా ఆవిడ సాక్రిఫైస్ చేస్తున్నాం. ఏం గిఫ్ట్ తెచ్చావు మమ్మీ డాడీ కోసం? డాడీ కళ్ళు మూసుకో. మూసుకున్నారు. చెల్లి డాడీ దగ్గరికి వెళ్ళు. ఓకే వెళ్ళింది. సబ్స్క్రైబ్. మమ్మీ డాడీకి ఏదో రకంగా మేనేజ్ చేస్తావు. మమ్మీ డాడీకి గిఫ్ట్ ఇవ్వట్లేదు కాబట్టి మమ్మీ డాడీ కోసం ఏం మానేస్తావు? స్కూల్ మానేస్తా. స్కూల్కి వెళ్ళాలన్నా లేకపోతే నాలా తయారవుతావు. సో ప్రసాద్ గారు అండ్ సునీత గారు ఆఫ్ కోర్స్ పిల్లల కోసం ఎవరెవరు ఏం సాక్రిఫైస్ చేయబోతున్నారు? బేసిక్ గా నేను ఒకటి వదిలేద్దాం అనుకుంటున్నాను, కానీ పాసిబుల్ అవ్వదు కాబట్టి బేసిక్ గా నేను ఇక్కడ కొన్ని వదిలేద్దాం అనుకున్నాను. ఆ విశ్వాన మీకున్నట్టు నాకు షార్ట్ టెంపర్ ఉంది, అది వదిలేస్తానన్న ఈ రోజు నుంచి. ఎందుకంటే తెలియకుండా వచ్చేస్తున్నా కోపం, అది కావాలని కాదు. ఎక్కువ పాపం తన మీద చూపిస్తుంటాను. సారీ సుని. సో ప్రసాద్ గారు అయితే ఆయనకి ఉన్న ఆ షార్ట్ టెంపర్ సాక్రిఫైస్ చేస్తారని అంటున్నారు. మరి మీరు? నేను నా హస్బెండ్ కోసం, నా కొడుకు కోసం, నా కూతురు కోసం నా లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేస్తాను. నా గురించి నీ ఒపీనియన్ ఏంట్రా? జానీ పప్ప నువ్వు ఎంత పని చూస్తావురా? ఎడుపప్ప. ఆల్ రైట్ నెక్స్ట్ వచ్చి హరి గారు అండ్ ఫ్యామిలీ రండి. రానా ఏం గిఫ్ట్ తీసుకొని వచ్చావు మమ్మీ డాడీ కోసం? ఓపెన్ చేసినాక చెప్పు. ష్యూర్. ఎవరికి అది, మమ్మీకా డాడీకా? డాడీకి. సరే ఇవ్వండి అయితే. యా స్మార్ట్ వాచ్ నేను ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నా, కొనలేకపోతున్నా. థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ సో మచ్. నేను మీ టైం బాగుండాలని ఇచ్చా. సో స్వీట్ అండి, సో స్వీట్. వై యు క్రైయింగ్? ఎందుకు ఏడుస్తున్నావు? కాదు రష్మి, అంత చిన్న పిల్లోడు ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. షూర్ నాన్న, నా టైం బాగుంటే మీ అందరి టైం బాగుంటుంది నాన్న బంగారం. నువ్వు మా గురించి సిగరెట్ మానాలి. సిగరెట్ రే, నువ్వు లేడీ గెటప్ సిగరెట్ కలుస్తున్నావా? సారీ మేడం, నేను స్మోక్ చేస్తుంటా అప్పుడప్పుడు, మీ గురించి మానేస్తున్నాను నాన్న. ఓకేనా, ఏడవద్దు. తెలుసు కదా హరి, స్మోక్ చేసే వాళ్ళకంటే పక్క నుండి పాసివ్ స్మోక్ చేసే వాళ్ళకి ప్రమాదం ఎక్కువ. అందుకే నాకు హెల్త్ పాడైపోయింది మధ్య. నేను బేసిక్ గా సిగరెట్లు తాగను, రేపు తాగుతానండి. ఎందుకంటే కాదు, మీరు వేరే కదా, దాని వల్ల 2 కిట్లు. అమ్మ మామూలుగా కృష్ణ గారు సూపర్ స్టార్, మమ్మీ బ్లేమ్ స్టార్. అండ్ వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు స్మోక్ స్మెల్ వస్తుంది అని వీడు ఒకరోజు నైట్ చాలా ఏడ్చాడు. ఎందుకు ఏడుస్తున్నారా అంటే, నువ్వు స్మోక్ చేస్తావా అని నా దగ్గర రాకు డాడీ అన్నాడు. నేను ఇలాగ ఎందుకు అంటున్నా అంటే హెల్త్ ప్రాబ్లం అయిందా. అప్పుడే మానేయాలనుకున్నాను. సారీ నాన్న, నిజంగా చెప్తున్నాను, ఈ రోజు నుంచి స్మోక్ మానేస్తాను. కాదు హరి, దిస్ ఇస్ ద క్లియర్ కట్ ఎగ్జాంపుల్. వాళ్ళకి ఈ విషయం చాలా సైకలాజికల్ గా ఎఫెక్ట్ అయ్యింది. అండ్ ఇది మాత్రం మీరే క్లియర్ చేయగలుగుతారు, మీరే సెట్ చేయగలుగుతారు. And హరి, పిల్లలు మనం చెప్పేది విని పెరగరు, మనం చేసేది చూసి పెరుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి మీరు అనుకున్నట్టే చేస్తారు, ఓకేనా? ఏం లేదండి, వీడు ఒకసారి మీ స్వీట్ తీసుకొస్తే మీరు బాగుంది అన్నారని మీకోసం స్వీట్ తెచ్చాడంట. అదేనా? అవునా? ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ హరి, థ్యాంక్ యూ.
శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంత ఫన్ ఉన్నా, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉన్నా, ప్రతి ఎపిసోడ్ లో ఒక మెసేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటది. అలాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ తో మేము రెడీగా ఉన్నాము. సో లెట్స్ వెల్కమ్ ద టీమ్. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఏంటే ఊరుకుంటున్నా కదా అని తెగరించిపోతున్నావు? అసలు నిన్ను పెళ్లి చేసుకున్నాకే నాకు దరిద్రం పట్టుకుంది. చిచ్చే అక్క ఏంటక్క, అమ్మా నాన్న ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. తమ్ముడు నువ్వేం భయపడకరా, నేనున్నాను కదా. అక్క అమ్మా నాన్న గొడవ పడకుండా కలిసి ఉంటే చూడాలని ఆశగా ఉందక్క. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో. అమ్మా నాన్న మీరిద్దరు గొడవ పడే ముందు ఒకసారి మా గురించి ఆలోచించండి. సాగేనా దేవుడా, మా అమ్మ నాన్న గొడవలు పడకుండా నువ్వు చూడు దేవుడా. ఇద్దరు గొడవ పడకుండా ఒక రోజైనా మాతో ప్రేమగా ఉండేలా చూడు దేవుడా. ఇంకా నిన్నేమీ అడగము. ఏంటి ప్రతిరోజు నీతో గొడవ? నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. నాకు అలాగే ఉంది. అనవసరంగా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంకా చాలు, నీతో ఉండడం నా వల్ల కాదు. ఇంకా నీతో ఉండడం నా వల్ల కూడా కాదు. రేపు లాయర్ పిలిచి డివోర్స్ పేపర్స్ ని నీ మొహాన కొడతారు. పోవే. అక్క ఇంకా అమ్మ నాన్న విడిపోతారా? ఇంకెప్పుడు కలవరా? తమ్ముడు లేదురా, నువ్వేం భయపడకురా. అమ్మ నాన్నలతో మనం మాట్లాడదాం. నువ్వు వెళ్ళి అమ్మతో మాట్లాడు, నేను వెళ్ళి నాన్నతో మాట్లాడతా. అమ్మా ఏంటమ్మా ఇది? నువ్వు నాన్న విడిపోవద్దమ్మా, మీరు కలిసి ఉండాలి, మమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి. మీరిద్దరూ విడిపోతే నేను తమ్ముడు అస్సలు తట్టుకోలేం నాన్న. మీ గురించి ఆలోచించాను కాబట్టి ఇన్ని రోజులు ఓర్చుకున్నాను. ఇంకా మీ అమ్మతో జీవితాంతం ఉండాలంటే నేను భరించలేను. ఇంకా మీతో కలిసి ఉండలేను. మీరే నిర్ణయించుకోండి ఎవరితో ఉండాలి అని. ఇదిగోండి డైవర్స్ పేపర్స్. మీరిద్దరూ ఇక్కడ సంతకం చేయండి. ఆగండి, ఒక్కసారి సంతకం చేసే ముందు మీ పిల్లల గురించి ఆలోచించండి.
ఇంకా మీ పిల్లలు ఎవరితో ఎవరు ఉండాలని కోర్టు నిర్ణయిస్తుంది. రవి మరియు సుష్మాల విడాకుల పత్రాన్ని కోర్టు మంజూరు చేస్తుంది. అలాగే వీళ్ళ పిల్లల్ని కొడుకు తల్లితోని కూతురు తండ్రితో ఉండాలని కోర్టు నిర్ణయించింది. దేవుడా, ఇంకా మా అమ్మ నాన్న ఎప్పటికీ కలవరని మాకు అర్థమైపోయింది. ఎందుకు దేవుడా మాకు ఇలాంటి అమ్మా నాన్నని ఇచ్చావు? నేను ఏం తప్పు చేశావు? చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే ఉన్నాం, కలిసే పెరిగాం. అమ్మా నాన్నల వల్ల ఇప్పుడు దూరం అవ్వాల్సి వస్తుంది. అది మా వల్ల కాదు. ఇంకా ఎప్పటికీ కలవలేని మా అమ్మా నాన్నల్ని మేము ఊహించుకోలేము. మేమిద్దరం దూరంగా ఉండలేము. అందుకే మేమిద్దరం మీ దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇక మీరే మమ్మల్ని బాగా చూసుకోండి దేవుడా. వచ్చేస్తున్నాం. మా ఇద్దరిని ప్రేమగా దగ్గర తీసుకుంటే చాలు, మాకు ఇంకేం వద్దు. దేవుడా, దయచేసి వచ్చే జన్మలైనా మా ఇద్దరిని కలిసే ఉండే అమ్మా నాన్నలకి పుట్టించు దేవుడా, ప్లీజ్. దూరంగా పోకే దొరకనంతగా తిరిగొచ్చేదారి తెలియనంతగా భూమాత ఒడి చేరి నా భారం దించావా, చూస్తూనే చేసారి ఎదకోతే పెంచావా. అమ్మా నాన్న, మీ కొడుకును పుట్టడం మా అదృష్టం. మీ ప్రేమను పొందలేకపోవడం మా దురదృష్టం. ఒక్కసారైనా మీ ఇద్దరిని ప్రేమగా నవ్వుతూ కలిసి ఉంటే చూడాలని ఎంతో ఆశపడ్డాం. కానీ మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని ఎప్పుడూ అలా చూడలేదు. ఒకరినొకరిని చూస్తే చిరాకు పడేవారు, ప్రతి చిన్న విషయానికి అరుచుకునేవాళ్ళు. మీరు అలా గొడవ పడుతుంటే మాకేం చేయాలో తెలియక చాలా ఏడ్చేవాళ్ళం. భయంతో డోర్లు వెనకాల మంచం కింద దాక్కునేవాళ్ళం. అమ్మా నాన్న, మీరంటే మాకు చాలా ఇష్టం. మీరు కలిసి ఉంటే చూడాలని చిన్న ఆశ, కానీ విడిపోతే తట్టుకోలేకపోయాం. ఏం చేయాలో తెలియక, మీరు విడిపోతుంటే చూడలేక మేమే వెళ్ళిపోతున్నాం. వచ్చే జన్మలో మేము మీకే పుట్టాలి. అప్పుడైనా మీరు కలిసి మమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి, అంతే. సారీ నాన్న. సారీ అమ్మా. వెళ్ళొస్తాం. మా కోసం చివరిగా ఒక్కసారి పేపర్ తిప్పి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఇంద్రజ మ్యామ్, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ మీకు? చాలా హెవీ హార్ట్గా ఉందండి. పేరెంట్స్ ఆధారం పిల్లలు వాళ్ళని నమ్ముంటారని చెప్తారు కదా, అది నిజం కానే కాదు. పిల్లల కోసమే మన జీవితం. అడుగడుగున వాళ్ళ ఎదగడం, వాళ్ళు బాగుండడం మనం చూడడం, వాళ్ళని ఒక మంచి స్థాయిలో తీసుకొచ్చి చేర్పించడం అన్న ఆ లక్ష్యం మీదే మన బతుకులు నడుస్తున్నాయి. ఈ మెసేజ్ అయితే ప్రతి కుటుంబానికి వెళ్ళి చేరాలని నేను నిజంగా కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిన డైరెక్షన్ డిపార్ట్మెంట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ఈగో, నువ్వు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నాను, నేనేంటి తక్కువ నువ్వేంటి ఎక్కువ, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి గొడవలు పడి విడిపోయి దానివల్ల బాధితులు ఎవరని చూస్తే మనం కాదండి, పిల్లలు. ఇంతకంటే క్లియర్ గా ఎవ్వరు చెప్పలేరు. కానీ ఒక్కటేంటంటే, ఎంతైనా తల్లిని కదా, ఆ ఇద్దరు పిల్లలు అలాగా ఆ వైట్ క్లాత్ లో అది అలా చూడలేమండి. కొరియోగ్రాఫర్ హూ ఇస్ దిలీప్ మాస్టర్, ప్లీజ్ కమ్. ఈ మెసేజ్ ఏదైతే మీరు కన్వే చెయ్యాలని అనుకున్నారో అలా లాగి పెట్టి ఒకటి కొడితే ఎలా ఉంటది అంత స్పష్టంగా కన్వే చేశారు దిలీప్ మాస్టర్. అండ్ సుష్మా గారు అండ్ రవి గారు, మీరు కోప్పడి ప్రాబ్లమ్స్ చేసుకున్నప్పుడు కానీ ఆ చివరిగా మీరిద్దరు ఏడుస్తుంటే నిజంగా మా అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అండ్ పిల్లలు మీకేరా నిజంగా చెప్పాలంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు. మీరంత బాగా చేయకపోతే ఈ మెసేజ్ అసలు వెళ్ళి చేరేదే కాదు. సూపర్ బండి, ఎక్సలెంట్ మెసేజ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు బీ విట్నెసింగ్ ఇట్.
ఒక్క మాట మాత్రం దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. విడాకులు తీసుకున్న తర్వాత ఒక భర్తకి భార్య దొరకొచ్చు, ఒక భార్యకి భర్త దొరకొచ్చు, కానీ పిల్లలకి ఎప్పటికీ అమ్మా నాన్న దొరకరు. Thank you so much to the entire team once again. Thank you guys. It was wonderful. Thank you. ఫైనల్ గా అన్ని పర్ఫార్మెన్సెస్ చూసేసాము. సెంటిమెంటల్, ఎమోషనల్, ఫన్, ఎంటర్టైనింగ్ అన్ని సెగ్మెంట్స్ కవర్ చేసాము. సో ఇంకా అసలు కుటుంబం అనేసరికి అందరూ కలిసిమెలిసి ఉండాలని మేము అనుకుంటున్నాము అంతే. కానీ మా షో థీమే నంబర్ 1 కుటుంబం ఎవరు అనేది మీరు కూడా ప్రతి ఒక్క ఛాలెంజ్ ని ఎక్సెప్ట్ చేసి చాలా బాగా పర్ఫామ్ చేశారు. కానీ ఫైనల్ డిసిజన్ వచ్చి మా ఇంద్రజ గారి చేతిలో ఉంది కాబట్టి మ్యామ్ ప్లీజ్ రండి. మీరందరూ ఇప్పుడు వచ్చేసారు కాబట్టి కొంత నువ్వే తీసుకొని మాకు కొంత చాలు, నువ్వేదో చేసి మేనేజ్ అందరం పంపించేసి ప్లీజ్. ప్రసాద్ గారు, అందరికంటే కూడా మీరే ఎంతో ఆతృతగా ఎంతో ఆవేశంగా ఉన్నారు కాబట్టి ఆ నిధి పట్ల మీరే వెళ్ళి ఆ తలుపు ఓపెన్ చేసి మీకు ఏం తోచితే అందరికి తలా అంతంతంత పంచితే మిగతా ఏముందో అది మొత్తం మీరు తీసుకొని వెళ్ళిపోండి. నీకు లక్ష, నీకు లక్ష, నీకు లక్ష, నీకు లక్ష, అది ఇది నాది. రండి. ఓకే, 3, 2, 1 ఓపెన్. ఏయ్, ఏంటిది? బొచ్చు బొచ్చు. అందులో ఒక లెటర్ కూడా ఉంది. ఇది లేదు, బొక్క లేదు, అడుక్కు తినరా వెధవా. అంటే మీరా? లక్ష అర్థమైందా? ఆవేశం ఎక్కువ పడితే ఇదే మిగులుతుంది ఇంకా. ఐ హోప్ మా ఆడియన్స్ అందరూ కూడా వాళ్ళ కుటుంబంతో కూర్చొని ఎపిసోడ్ ని చూసి బాగా ఎంజాయ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే చెక్ బాయ్, హ్యావ్ ఎ హ్యాపీ సండే.